నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ చందూరి గారున్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం. మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ అంటే మాకు కొన్ని హోమియోపతి మీద కానివ్వండి, లేకుంటే గట్ హెల్త్‌కి సంబంధించి ఇలా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ! ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ హెయిర్ ఫాల్స్ కానివ్వండి, లేకుంటే పిగ్మెంటేషన్ మొఖం మీద, హ్మ్. పింపుల్స్ సో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తా ఉన్నాం. సో వీటికి సంబంధించి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను అంటే మాకు తెలిసినవి అడుగుతాను. సో ఫస్ట్ అంటే ఈ గట్ హెల్త్ బాలేకపోతే వచ్చే సమస్యలేంటి? మేడం ఇప్పుడు గట్ హెల్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సమస్యలొస్తాయంటే 80% ఆల్‌మోస్ట్ 80-90% వ్యాధులు మనకి ఏ రోగం రావాలన్నా గానీ, ఏ వ్యాధి రావాలన్నా గానీ ముఖ్య భూమిక ఎక్కడ పోషిస్తుంది అంటే గట్. హెయిర్ ఫాల్ రావాలన్నా గట్టే, స్కిన్ ప్రాబ్లమ్ రావాలన్నా గట్టే, పెదాల ప్రాబ్లమ్ రావాలన్నా గట్టే, పిగ్మెంటేషన్ నెక్ చుట్టూ రావాలన్నా గట్టే, లాస్ట్‌కి బొక్కల నొప్పులు, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, టెండాన్ పెయిన్స్ ఇవన్నిటి గూడా గట్టే సంబంధం. ఎందుకు గట్టే సంబంధం? ఇప్పుడు మనం తింటాం. తిన్నాంక అరిగేదెక్కడుంటది? కడుపులో అరుగుతది. తిన్నంక, అరిగినంక మనకు దాని నుంచి ఏమొస్తది? మనకు గావాల్సిన మన శరీరానికి కావాల్సిన శక్తి అంతా దాని నుంచి ఒస్తది. సో, తిన్నప్పుడు మనకి మంచి ఫుడ్ తినాలే, కాల్షియం రిచ్ ఫుడ్ తినాలే, ఐరన్ రిచ్ ఫుడ్ తినాలే, జింక్ రిచ్ ఫుడ్ తినాలే అంటారు. తింటాం. తిన్నాక అరుగుతది. అరిగినాక పేన పడతదంటారు ఐడియా ఉందా మేడం? ఒంటికి పట్టాలి. హ్మ్. సో, ఒకవేళ అలా ప్రాబ్లమ్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక బకెట్ ఉంది మేడం. నీళ్లు నింపుతాం. బకెట్‌కి ఒక హోల్ ఉందనుకోండి. నీళ్లు నిండుతాయా? సో, ఇప్పుడు గట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది, అల్సర్ ఉంది, ఏదో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. అప్పుడేమైతది? మనం తిన్న నుంచి మనకు కావాల్సినటువంటి కాల్షియంలు, జింకులు, ఐరన్‌లు ఏమి దొరకవు. అదేమైపోతది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది మోషన్‌ల. సో, ఇప్పుడు అబ్జార్బ్ అయితలేదు. అంటే ఇప్పుడు బర్కత్ ఉంటదంటారు. సంపాదించినా గాని నాకు బర్కత్ ఉంటలేదంటారు. ఐడియా ఉందా? హ్మ్. ఇప్పుడు మనం తింటున్నాం గానీ ఒంటికి పడతలేదు. సో, ఒంటికి పడకపోయేసరికి ఆటోమేటిక్‌గా అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఉదాహరణకి మీరన్నారు హెయిర్ ప్రాబ్లమ్ ఒస్తదా అని. ఇప్పుడు హెయిర్ మంచిగుండాలంటే ఏం గావాలి? బయోటిన్ గావాలి. హెయిర్ మంచిగుండాలంటే ఏం గావాలి? ఐరన్ గావాలి. హెయిర్ మంచిగుండాలంటే ఏం గావాలి? జింక్ గావాలి. హెయిర్ మంచిగుండాలంటే ఏం గావాలి? ప్రోటీన్ గావాలి. సో, ఇప్పుడు తింటాం. చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫిష్ తింటాం. దీంట్లో ఏమొస్తది? ప్రోటీన్ ఒస్తది. మనం తిన్న దాని నుంచి మనకు సరిగా శక్తి రాలేదు. హ్మ్. ఆటోమేటిక్‌గా పోయింది. ప్రోటీన్ తగ్గిందనుకోండి హెయిర్ ఫాల్ ఒస్తదా? ఇప్పుడు మనం బీట్రూట్ తింటాం, క్యారట్ తింటాం, లేకపోతే పాలకూర తింటాం. లేకపోతే నువ్వుల లడ్డూలు తింటాం. ఐరన్ కోసం తింటాం. హ్మ్. ఇప్పుడు తిన్నాము. కానీ మన పొట్ట బాలేదు. ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆటోమేటిక్‌గా ఏమైపోతది? మనకు రాదు. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడన్నట్టు ఇప్పుడు కడుపులో ప్రాబ్లమ్ ఉంది. మనకు అవును. తెలుస్తలేదు. అప్పుడు ఐరన్ తగ్గిపోతది. హెయిర్ ఫాల్ ఒస్తది. బి12 తగ్గిపోతది. హెయిర్ ఫాల్ ఒస్తది. ఫోలిక్ యాసిడ్ తగ్గిపోతది. హెయిర్ ఫాల్ ఒస్తది. ఇవన్నీ అయితాయి. సో, అందుకే గట్ అనేది చాలా ఇంపార్టెంట్. గట్టు మంచిగుంటేనే మనకి ఆటోమేటిక్‌గా రోగాలు రావు. అంటే సార్ ఇప్పుడు ఈ గట్ బాలేదని హ్మ్. కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మేడం గుర్తుపెట్టుకోండి. మంచి క్వెషన్ అడిగినారు. మనకెప్పుడైనా గాని బాడీ సైన్స్ ఇస్తది. సైన్స్ అనేది వేరే, సింప్టమ్స్ అనేది వేరే. సైన్స్ అంటే మనకిట్లా అలారం కొడుతుంటది. హెయిర్ ఫాల్ అయితుంది అంటే ఏదో బాడీలో ఏదో ప్రాబ్లమ్ ఉంది అని. అంటే గట్ బాలేకపోతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితది. గట్ బాలేకపోతే స్కిన్ మీద పిగ్మెంటేషన్ మెలాస్మా అంటారు. హ్మ్. అది డెవలప్ అయితది. గట్ బాలేకపోతే కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తది. గట్టు బాలేకపోతే డైజెషన్ సరిగ్గా గాదు. ఇండైజెషన్ అయితది. గట్టు బాలేకపోతే కడుపులో మంట వస్తది. గట్టు బాలేకపోతే తేన్పులొస్తాయి. గట్టు బాలేకపోతే పిత్తులొస్తాయి. గట్టు బాలేకపోతే మలబద్ధకము, మోషన్స్ అని అంటారు గదా! సరిగ్గా మోషన్ గాదు 2 రోజులకు గాని, 3 రోజులకు గాని ఇలాంటివైతాయి. కొంతమందికి మలబద్ధకం ఉంటది. కొంతమందికి గట్ట బాలేకపోతే తినగానే మోషన్ అయిపోతది. అరే! తింటారు వాళ్ళు పోయి మోషన్‌కెళ్ళిపోతారు. సో, దాన్నేమంటారు? డయేరియా అంటారు. ఇంకొకటి కొంతమందికి అమీబియాసిస్ అని అంటారు. ఇప్పుడు బయట తింటారు వాళ్ళకి మోషన్స్ అయితాయి. బయట తింటారు మోషన్స్ అయితాయి. అంటే గట్టు బాలేకపోతే జిగుడు విరోచనాలైతాయి. బాలేకపోతే నీళ్ళ విరోచనాలైతాయి. గట్టు బాలేకపోతే మలబద్ధకం అయితది. ఇవన్నీ లక్షణాలు మనకు కనబడేటివి. ఇంకొకటేందంటే గట్టు బాలేకపోతే 3 పర్టిక్యులర్‌గా యంగ్‌స్టర్స్‌కి చాలా ఇంపార్టెంటు. 3 వాళ్ళందరూ యంగ్‌స్టర్స్ ఏం చూస్తారు? స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, నెయిల్స్ బాగుండాలి. స్కిన్, హెయిర్, నెయిల్స్ వీటి మీద ఒక వేల కోట్ల వ్యాపారం అయితుంది ప్రపంచం మొత్తం. అవును. సో, గట్టు బాలేకపోతే నెయిల్స్ తొందరగా ఊసిపోతాయి. నెయిల్స్ సరిగా ఉండవు. బ్రిటిల్‌గుంటాయి. ఎక్కువ వీక్ ఉంటాయా? వీక్‌గుంటాయి. జస్ట్ హ్మ్. ఇట్లా తాకినా గాని ఇరిగిపోతాయి. ఇంకొకటి గట్టు బాలేకపోతే హెయిర్ ఫాల్ అయితది. బట్టతలొస్తది. తెల్ల ఎంట్రుకలొస్తాయి. సన్నగా హెయిర్ ఉంటది. ఇంకొకటి రింకిల్స్ ఉంటాయి. ఇదొకటి. ఇంకొకటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. పింపుల్స్ రావడము, మెలాస్మా రావడము, డ్రై స్కిన్ డెవలప్ అవ్వడము,
ఇవన్నీ లక్షణాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనబడేటివి మేడం. ఓకే. అంటే ఇప్పుడు కడుపు ఉబ్బరం కానివ్వండి, అజీర్ణం కానివ్వండి, సో ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు దాన్ని గట్ హెల్త్ ప్రాబ్లమ్ కిందనే చూడొచ్చా? 100% ఇవన్నీ గట్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ లక్షణాలన్నీ మీరు ఏవైతే చెప్తున్నారో మలబద్ధకమైనా గానీ, ఏ ప్రాబ్లమ్ అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తినగానే కడుపు ఉబ్బింది. నాకు కొంచెమే తినగలుగుతున్నా. కొంచెం ఇప్పుడు ఒక ఫుల్ బిర్యానీలో హాఫ్ బిర్యానీ కూడా తినలేరు వాళ్ళు. అలాంటి వారికి ఇంకొకటి కొంతమందికి తినగానే కడుపులో మంట వస్తది. లేకపోతే తేపులొస్తాయి. ఇవన్నీ గట్ హెల్త్ సమస్య కింద మనం పరిగణించవచ్చు. అంటే ప్రోబయోటిక్స్ ఎక్కువగా అంటే హ్మ్. మెరుగుపరుస్తాయి అంటారు కదా! దీన్ని అవును. ఎట్లా తీసుకోవాలి? అవును మేడం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రోబయోటిక్స్ అంటే ఫస్ట్ ఆ పదం ఏంది అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఐఫోన్ ప్రో అని అంటాం. అరే! వీడు ప్రో ఉన్నాడురా బాయ్! వీడు క్రికెట్‌లో ప్రో ఉన్నాడు. ఇప్పుడు మీరున్నారు యాంకరింగ్‌లో ప్రో ఉన్నారు అని అంటే ప్రో అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు అని అర్థం. సో, ప్రోబయోటిక్స్ బయో అంటే లైఫ్. సో, ఈ బయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఏం చేసాయంటే మన పొట్టలో ఉన్న గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా అని ఉంటది. అర్థమైందా? గుడ్ బాక్టీరియా ఉంటది. బ్యాడ్ బాక్టీరియా ఉంటది. సో, ఈ ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే గుడ్ బాక్టీరియాని పెంపొందిస్తాయి. సో, గుడ్ బాక్టీరియాని పెంపొందిస్తాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మన గట్ లైనింగ్ దాని లోపట ఉండే పూత మంచిగా ఉంచుతది. సో, ఎప్పుడైతే పూత మంచిగుంటదో అప్పుడు మనం జీర్ణక్రియ అనేది జరుగుతది. సో, తిన్నది ఒంటికి పడతది కాబట్టి ప్రోబయోటిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోబయోటిక్స్ అంటే ఏంటివి అంటే ఇప్పుడు నిలువ చేసిన పచ్చళ్ళుంటాయి. అది ప్రోబయోటిక్ కిందకి పనిచేస్తది. బటర్ మిల్క్ ప్రోబయోటిక్ కిందకి పనిచేస్తది. పెరుగు ప్రోబయోటిక్ కిందకి పనిచేస్తది. చద్దన్నం అంటారు ఐడియా ఉంది కదా మేడం? హ్మ్. చద్దన్నం గూడా ముందు రోజు పెట్టుకొని, దాంట్లో పెరుగు కలుపుకొని, 4 ఉల్లిగడ్డలేసుకొని, పచ్చిమిర్చి ఏసుకొని, ఇప్పుడు పల్లెటూర్లలో రైతులు మంచిగా తింటారు అవును. వాళ్ళు. సో, ఇలాంటివి ఇవి తినడం వల్ల ప్రోబయోటిక్స్ లాగా పనిచేస్తాయి. సో, ఎనీథింగ్ విచ్ ఈస్ ఫర్మెంటెడ్ ఇంకొకటి ఎనీథింగ్ నిలువ చేసి చేసుకుంటాం చూడండి. అవన్నీ ప్రోబయోటిక్స్ లాగా పనిచేస్తాయి. గట్ హెల్త్‌కి ఇవి చాలా మంచిది. ఎందుకంటే గట్ బాక్టీరియా, గుడ్ బాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సరే ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడటం వల్ల హ్మ్. పేగుల్లో ఉన్నటువంటి మంచి బాక్టీరియా చనిపోతదంటారు కదా! సో హ్మ్. దాన్ని ఎట్లా మళ్ళీ మెరుగుపరుచుకోవచ్చు? సో, ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు ప్రోబయోటిక్ హ్మ్. అంటే ప్రోబయోటిక్ అంటే బాక్టీరియాని పెంచేదాన్ని ప్రోబయోటిక్ మంచిది. ఇక్కడ యాంటీ బాక్టీరియల్, యాంటీబయోటిక్స్. హ్మ్. యాంటీ అంటే బయోటిక్స్ అంటే అక్కడున్న బాక్టీరియాని చంపేస్తది ఇక్కడ. ఈ యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మంచి బాక్టీరియా కూడా చచ్చిపోతది. సో, మంచి బ్యాక్టీరియా చచ్చిపోతే ఏమైతది అనంటే, మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయితది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఎక్కువ వాడడం వల్ల యాంటీబయోటిక్స్ అతిగా వాడడం మంచిది కాదు. మితిమీరిన పక్షంలో మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు తప్పదు అంటే వాడాలి తప్ప, లేకపోతే యాంటీబయోటిక్స్ ఇప్పుడు ఏ డాక్టర్ కూడా, ఏ సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా యాంటీబయోటిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఫారెన్‌లో కూడా ఎళ్తే యాంటీబయోటిక్స్ అస్సలియ్యరు. హ్మ్. వాళ్ళసలు రాయనే రాయరు. ఫస్ట్ ఒక 4, 5 డేస్ నార్మల్‌గా చూడండి, చూడండి, చూడండి అని అంటారు. సో, యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఏమైతుందంటే గట్ లైనింగ్ డిస్టర్బ్ అయితది. సో, దాని మ్యూకోజల్ లైనింగ్ ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే, మనము చిన్నప్పుడు సైకిల్ తొక్కుతుండే కదా మేడం. ఎక్కువ ఎప్పుడు తొక్కేది? సమ్మర్‌లో సైకిల్ ఎక్కువ తొక్కేది. మామూలు ఇప్పుడు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు లేకపోతే హాలిడేస్, పాసిబుల్ దసరా అవ్వదు. హాలిడేస్‌కి తక్కువ. సో, ఏమయ్యేది? మనము మూలకు పెట్టేసి సమ్మర్ రాంగానే సైకిల్ తీసేది. తీసి ఫస్ట్ ఏం చేసేది? సైకిల్ చైన్‌ని టైట్ చేసుకునేది. తర్వాత చైన్‌లో ఆయిల్ పోసేది. ఐడియా ఉందా? హ్మ్. చైన్‌లో మంచిగా ఆయిల్ తీసుకొని పోసేది. పోసి ఇట్లా, ఇట్లా దింపేది. ఎందుకు పోసేది? ఎందుకంటే వాడకుండా ఉండడం వల్ల, లేకపోతే దుమ్ము బట్టి, ధూళి బట్టి ఏమైపోతది ఆ చైను స్ట్రక్ అవుతా ఉంటది. రస్ట్ హ్మ్. అయిపోతది. సో, దానికి ఆయిల్ ఏస్తే ఏమైతది? మంచిగా అయిపోతది. ఇప్పుడు మన గట్ లైనింగ్ గూడా మనం తినే చెత్తా చెదారం వల్ల డిస్టర్బ్ అయిపోతది. లోపట మనకిక్కడ ఆయిల్ ఎట్లా పనిచేస్తదో, పొట్ట లోపట గూడా ఇంటెస్టైనల్ లైనింగ్‌కి మ్యూకోజల్ లైనింగ్ మ్యూకస్ అని అంటారు. ఇక్కడ ఆయిల్ ఎట్లనో ఇక్కడ మ్యూకస్ అంటారు. అది మంచిగుంటే ఏమైతది అంటే ఈజీగా డైజెషన్ అనేది మంచిగా అయితది. తిన్న ఆహారం కిందికి జారిపోతది. జారిపోవడం వల్ల పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ అంటారిప్పుడు. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఏంది ఆయిల్ అనేది ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నా. ఇప్పుడు చైన్‌కి ఆయిల్ ఎట్లా ఇంపార్టెంటో మన పొట్ట లోపట ఈ ఈ ఎలిమెంటరీ కానాల్ అంటారు. మౌత్ నుంచి మొదలుపెడితే యానస్ దాకా. దాని లోపట ఉండే పూతకి మ్యూకస్ అంటారు. అది ఆయిల్ లాగా పనిచేస్తుంది. అప్పుడు స్మూత్‌గా ఉంటది కాబట్టి అది మంచిగుంటేనే ఇప్పుడు మనకి హెల్త్ బావుంటది. యాంటీబయోటిక్స్ వాడడం వల్ల ఈ ఆయిల్ అనేది ఏదైతే చెప్పినో ఆ పూత అనేది డిస్టర్బ్ అయితది. సో, ఆ పూత డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్‌గా మనకు డైజెస్టివ్ సమస్యలనేది ఒడుస్తాయి. అందుకే అతిగా యాంటీబయోటిక్స్ వాడడం మంచిది కాదు. ఓకే. సరే ఇప్పుడు ఈ గట్ హెల్త్ బాలేకపోతే మీరిందాక చెప్పినట్లుగా హ్మ్. అంటే స్కిన్ సమస్యలైనా, మొటిమలు హ్మ్. రావడమైనా, పిగ్మెంటేషన్ గానివ్వండి, హెయిర్ హ్మ్. ఫాల్ కానివ్వండి, హ్మ్. వీటితో పాటు ఇంకేమైనా సమస్యలు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా? అవును మేడం. సో, ఈ స్కిన్ సమస్యలు ఫస్ట్ లెవెల్‌లో ఇవన్నీ కనబడతాయి. సెకండ్ ఇంకొకటి ఒకటి చేసుకుందాం. మనం తింటాం. తిన్న దాని నుంచి కాల్షియం వస్తదా? రాదా? ఇప్పుడు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి.
సో కాల్షియం తగ్గింది. ఉదాహరణకి ఇవాళ రేపు ఫీమేల్స్‌లో అయితే చాలామందికి కాల్షియం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు కాల్షియం తగ్గితే కాల్షియం దేనికి అవసరం మన శరీరంలో? కాల్షియం దేనికి అవసరము అనంటే మన బొక్కలు అంటే బోన్స్, ఇంకొకటి జాయింట్స్, ఇంకొకటి మజిల్స్, ఇంకొకటి టెండాన్స్, ఇంకా లిగమెంట్స్ ఇవన్నిటికి కాల్షియం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు వంట పడట్లేదు, కాల్షియం అందట్లేదు. కాల్షియం అందకపోతే ఏమైతది? జాయింట్ పెయిన్స్ వస్తాయి. అర్థమైందా? జాయింట్ పెయిన్స్ వస్తాయి. మెడ నొప్పి వస్తది. సర్వైకల్ స్పాండిలైటిస్ అని అంటారు. తర్వాత నడుము నొప్పి వస్తది. లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఇంకొకటి ఏమంటారు? లంబాగో అని అంటారు. ఇవన్నీ L4, L5లో నాకు ప్రాబ్లమ్ ఉంది. S1లో ప్రాబ్లమ్ ఉంది. నాకు C5, C7లో ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ మెడ నొస్తుంది. ఇవన్నీ నొప్పులు ఎందుకొస్తాయంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ ఎప్పుడు డెవలప్ అయితది? గట్‌లో ప్రాబ్లమ్ ఉంటే కాల్షియం అందకపోతే మనం తినే ఆహారం నుంచి కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఈ కాల్షియం ప్రాబ్లమ్స్ రావడం వల్ల గూడా ఈ కండరాలకు సంబంధించిన వ్యాధులు గూడా వస్తాయి. ఇంకొకటి అందరికి తెలవందేందంటే మన మజిల్ ఇట్లా పట్టుకొని ఉండాలి గట్టిగా అంటే కండరాలు గట్టిగా పట్టుకొని ఉండాలంటే ఇట్లా కాంట్రాక్షన్‌కి కాల్షియం అవసరం. ఒకవేళ మనకి కాల్షియం తగ్గింది అనుకోండి, హెర్నియా అనే ప్రాబ్లమ్ ఉంటది. చాలామందికి హెర్నియా వస్తది. సో, అప్పుడు ఏమైతదంటే మజిల్ వీక్ అయిపోతది. సో, హ్మ్. మజిల్ వీక్ అయిపోతే ఎంత గట్టిగా ఉండాలో అంత గట్టిగా ఉండదు. సో, ఆ వీక్ అవ్వడం వల్ల గూడా హెర్నియా అనే ప్రాబ్లమ్ డెవలప్ అయితది. సో, ఇట్లా కాల్షియం లోపించడం వల్ల వచ్చే వ్యాధులు గూడా ఉంటాయి. ఇంకా ఏంటి అనంటే గట్ బాలేదని అన్నారు. ఇప్పుడు కాల్షియం ఈ పాయింట్స్. కొంతమందికేందంటే ఐరన్ తీసుకుంటాం మనం. తింటాం పాలకూర తింటాం. లేకపోతే ఐరన్ కోసము రక్తం బాగుండాలి, హిమోగ్లోబిన్ బాగుండాలని చాలామంది ఏం చేస్తారు ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటారు. గట్ బాలేదు. ఆటోమేటిక్‌గా ఏమైతది ఐరన్ అందదు. ఇంకొకటి ఏందంటే ఇక్కడ అందరికి జనాలకు నేను చెప్పాల్సింది ఏందంటే ఐరన్ అంటుర్రు, కాల్షియం అంటుర్రు, గట్ అంటున్నారు. ఇవన్నీ తిన్నది ఆహారము మన కడుపులో చిన్న పేగు, పెద్ద పేగు అని ఉంటది. సో, చిన్న పేగుల మనం తినేవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం జూబ్లీ హిల్స్‌లో ఉన్నాం. అన్ని మీడియా హౌసెస్ ఎక్కడుంటాయి? జూబ్లీ హిల్స్‌లో ఉంటాయి. అవునా కాదా? అన్ని మీడియా హౌసెస్. ఐటీ కంపెనీలు అన్నీ ఎక్కడుంటాయి? మనకు హైటెక్ సిటీలో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో. తినే ఆహారం మొత్తం మనకు వంట పట్టేది దాని నుంచి కావాల్సినయి అన్నీ అందేది ఐరను, జింకు, కాపర్ ఇవన్నీ పొట్ట నుంచి వస్తాయి తిన్నాంక. సో, అది డిస్టర్బ్ అయింది. అక్కడేమన్నా ఇన్ఫెక్షన్ ఉంది, డ్యామేజ్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది. అవి రావు. సో, అక్కడ డిస్టర్బ్ అయితే ఐరన్ తగ్గుతది. ఐరన్ తగ్గితే రక్తహీనత, అనీమియా డెవలప్ అయితది. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకొకటేందంటే చాలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ గూడా ఇవి గట్ ప్రాబ్లమ్ వల్ల వస్తాయి. అందుకే 80% డిసీజెస్ గట్ వల్లనే వస్తాయని అంటున్నాను. ఓకే. అంటే మరి దీన్ని మెరుగుపరచాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ఎలాంటి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలంటారు? మెరుగుపరుచుకోవాలంటే మేడం ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని, గట్టు మంచిగుండాలి అనంటే మనము చాలా మందికి ఈ మధ్య కాలంలో స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువున్నాయి. స్మోకింగ్ తగ్గిచ్చేసేయాలి. ఎందుకంటే స్మోక్ ఇంటెస్టైనల్ మొత్తం ఖరాబ్ చేసేస్తది. ఆల్కహాల్ దాన్ని గూడా ఖరాబ్ చేసేస్తది. ఇంకొకటి ఈ బయట మనం తినే ఫుడ్స్ ఉంటాయి చూడండి. ఈ మధ్యలో అన్‌హైజినిక్‌గా ఉంటున్నాయి. ఇంకొకటి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ రూ. 10, రూ. 20 దొరుకుతాయి కదా మేడం. బ్రాండ్ పేర్లు హ్మ్. చెప్పలేము మనం. ఈ చిప్సులు, గిప్సులు అవన్నీ ఏమేమో ఉంటాయి. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో చాలా ఎంఎస్‌జీ అనే ఒక కంపౌండ్ ఉంటది. అది యాడ్ చేస్తారు. దానివల్ల ఏమైతదంటే గట్ లైనింగ్ డిస్టర్బ్ అయిపోతది. ఇంకొకటి ఏంది అనంటే, ఈ బర్గర్‌లు, పిజ్జాలు ఇవన్నీ ఉంటాయి గదా! ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా గట్ లైనింగ్ డిస్టర్బ్ జేసేస్తది. సో, ఇంకొకటి లేట్ నైట్స్ తినడం గూడా గట్ లైనింగ్ డిస్టర్బ్ జేసేస్తది. ఇంకొకటి నిద్రలేమి సమస్య ఉండడం వల్ల గూడా గట్ లైనింగ్ డిస్టర్బ్ జేస్తది. ఇంకొకటి స్ట్రెస్ ఉండడం వల్ల గూడా గట్ లైనింగ్ డిస్టర్బ్ జేసేస్తది. సో, ఇవన్నీ బావుండాలంటే ఏం జేయాలి? మంచి పొద్దున లేచి ఎక్సర్సైజ్ జేయండి, యోగా జేయండి, ప్రాణాయామ జేయండి, వాటర్ ఎక్కువ తాగండి, టైంకి వాటర్ తాగండి, టైంకి తినండి. ఇంకొకటి నిద్రబోయే ఒక 4 గంటల ముందు తినడం ఆపేసేయండి. అంటే రాత్రి 9 గంటలకు నిద్రపోతున్నాం మనం, 10 గంటలకు నిద్రపోతున్నాం అంటే 6 గంటల లోపల తినడం ఆపేసేసేయండి. ఎందుకంటే మీరు తినగానే నిద్రపోయారనుకోండి డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా గాదు. దానివల్ల ఏమైపోతది ఆటోమేటిక్‌గా మనకి డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా గాకపోతే మళ్ళా మలబద్ధకం డెవలప్ అయితది. మళ్ళీ గట్ లైనింగ్ డిస్టర్బ్ అయితది. సో, గట్ మంచిగా ఉంచుకోవాలి అనంటే కొంచెం మనం పాత కాలంలో ఎట్లా ఉంటుండే తొందర తింటుండే, తొందర పడుకుంటుండే, పొద్దున్న అవును. లేవగానే ఎక్సర్సైజ్ చేస్తుండే. అప్పుడు సైకిల్‌లో తొక్కేది, బావిలో నీళ్లు చేరేది, ఇంకా పని చేసేది, బట్టలు ఉతికేది. ఈవెన్ పొడి చేసుకోవాలన్నా గాని మనం ఏం చేసేది ఇంట్లో రోకలి బండి ఉండేది. దాంతోటి ఏదో ఒకటి దంచేది. ఇట్లాంటివన్నీ చేసేది. ఇప్పుడు ఏవి లేవు అన్ని బటన్లు ఇవన్నీ అయిపోయినాయి. సో, ఏమైపోయింది అనంటే దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మన శరీరానికి ఏం పని లేకపోవడం వల్ల కూడా డైజెషన్ అనేది సరిగ్గా కావట్లేదు.
మీరు ఇప్పటికీ చూడండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ కూలి పనికి పోయే వాళ్ళకి వాళ్ళు చాలా ఎక్కువ తింటారు. జనరల్‌గా ఆఫీస్‌లలో కూర్చొని పనిచేసే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ ఇంటేక్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళు పని ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఆహారం ఎక్కువ తీసుకుంటారు. సో, ఆహారం ఎక్కువ తీసుకున్న వాళ్ళకి డైజెషన్ అయితది. ఇంకా వాళ్ళు 4 ఫ్లోర్స్ ఎక్కినా, 5 ఫ్లోర్స్ ఎక్కినా ఇటుకలు మోసుకుంటూ కూడా 5 ఫ్లోర్స్ ఎక్కుతారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, వాళ్ళకి బాడీ అనేది ఫిజికల్‌గా ఫిట్ ఎందుకుంటుంది అనంటే వాళ్ళకి ఈ పని ఎక్కువ ఉంటది కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా హెల్తీగా ఉంటారు. సో, అందుకే జిమ్ జేయాలి అని అంటారు. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే ఆఫీస్ వర్క్, డెస్క్ వర్క్ చేసుకుంటూ ఓన్లీ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. లేకపోతే ఎవరైనా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు. లేకపోతే ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. డాక్టర్స్ ఉంటారు. ఇంకొకటి ఎవరైనా గానీ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు అందరూ చాలామంది జిమ్‌కి పోతారు. ఎందుకు అనంటే ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేస్తారు. యోగా చేస్తారు. సో, ఇది చేస్తే ఆటోమేటిక్‌గా మన గట్‌ని మనం అడ్రెస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ గట్ బాలేకపోతే ఇమ్యూనిటీ పవర్ కూడా దాంతో పాటు తగ్గిపోతుందా? అవును మేడం. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంది? సింపుల్ ఇమ్యూనిటీ అంటే ఏంది? జనాలకు అర్థం కాదు కదా! రోగనిరోధక శక్తి. అవును. రోగనిరోధక శక్తి అంటే మనకు వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకునే శక్తిని ఇమ్యూనిటీ పవర్ అంటారు. సో, ఎప్పుడైతే మన గట్ బాలేదనుకోండి, అందులో బ్యాడ్ బాక్టీరియా పెరిగితే ఈ కాల్షియము, ఐరను, జింకు ఇవన్నీ చెప్పినాను కదా మీకు. ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోతే ఆటోమేటిక్‌గా వ్యాధులొస్తాయి. ఆ వ్యాధులొచ్చినాయంటే మన రోగనిరోధక శక్తి తగ్గినట్టే కదా! సో, ఎప్పుడైతే గట్ బావుంటదో ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ బావుంటది. సో, ఇమ్యూనిటీ బావుండాలి అంటే గట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. ఇమ్యూనిటీ మంచిగుంటేనే మనకి వ్యాధులు రావు. ఓకే.